మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. Hello, Mamu. My name is Kathy. I'm having fever. I'm having cold. I'm having cough. Today, thank you, Mamu. Monica, ఎటులుండేదా సాక్షిగా నచ్చునించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు చిట్టమ్మ, మాది కొండాపూర్ పోలీస్ క్యాంపు. నా భర్త పేరు రవికుమార్. మేము కుటుంబముగా 2019 ఆగస్టు మొదటి వారం నుంచి లైఫ్ టెంపుల్కి రావడం జరిగింది. ఆ దినం నుంచి ఈ దినం వరకు కుటుంబంగా మేము లైఫ్ టెంపుల్కి వెళ్తూ వచ్చాము. బ్రదర్ చెప్పే వాక్యం ద్వారా, పాటల ద్వారా ఆత్మీయంగా ఎంతో మేలు పొందుతూ వచ్చాము. అదే రీతిగా ఈ రీసెంట్గా జరిగిన కొంత సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం కొరకు వందనములు చెల్లిస్తూ, లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో మేము కుటుంబంగా లైఫ్ టెంపుల్లో వాలంటీర్గా ఉంటూ వచ్చాము. అయితే మేము 5వ తేదీ అబండెంట్ లైఫ్ సిటీకి వెళ్ళడం జరిగింది. ముందుగా మా బాబు అక్కడ ఉన్నాడు పరిచర్య నిమిత్తము. అక్కడికి వెళ్ళంలోనే మేము కలిసాము. మా బాబు మాతో పంచుకుంటూ వచ్చాడు, మమ్మీ నాకు మోషన్స్ అవుతూ ఉన్నాయి నైట్ నుంచి అని చెప్తూ వచ్చాడు. మరి ఎట్లా అంటే ఇంకా అట్లనే మోషన్స్తో వెళ్తూ వస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ దినమంతా అలానే బాధపడుతూ పరిచర్యలో పాల్పొందుతూ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం మీటింగ్ అయిపోయినాక ఆశీర్వాణ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని తిరిగి మేము ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చినాక ఆ నైట్ మొత్తము ఇంకా బాబుకు మోషన్స్ అవ్వలేదు. అంటే దేవుడు అన్న దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవడం ద్వారా ఎమ్మటే నా కుమ్మానికి స్వస్థత కలిగింది. 14 times బాబు మోషన్స్ అవుతూ వచ్చింది. కానీ దేవుడు అన్న దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం ద్వారా స్వస్థతనిచ్చి తిరిగి మొదటి దినము 6వ తేదీ మైదానంలో పరిచర్యకు నా కుమారుడు వెళ్తూ వచ్చాడు. మార్నింగ్ లేవంలోనే నా మనమరాలు, నా పెద్ద పాప కుమార్తె క్యాథరిన్ జెమీమాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే నా దగ్గరికి వచ్చారు. సరే చిన్నగా ఏమన్నా వేడి చేసిందేమో అనుకున్నాం. కానీ ఆ దినం అంతా ఫీవరు, ఏమి తినలేదు, పాలు తాగలేదు, టిఫిన్ చేయలేదు. అలానే మేము మందిరానికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం 6వ తేదీ మైదానకు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రదర్ దగ్గరికి వెళ్ళాం. అన్న పాప ఖ్యాతికి జ్వరం వచ్చింది, హై ఫీవర్తో ఉంది అనేసి అన్నతో చెప్పడం జరిగింది. అన్న దగ్గరికి వెళ్ళి చెప్పినాక అన్న ప్రేయర్ చేశాడు. ఆ సమయం ప్రేయర్ చేసి మేము అన్న వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంటికి రావడం జరిగింది. ఇంకా ఇంటికి వచ్చి కారులోనే నా మనమరాలు ఏమంటుందంటే, మమ్మీ హంగ్రీ, ఆకలి అవుతుంది అని చెప్తూ వచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా పాప వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు. తర్వాత టిఫిన్ చేసిందంట, ఒక్కతే ఇడ్లీ తినేసిందంట. చాలా ఆకలి అవుతుందని చెప్పేసి ఇడ్లీ తిన్నదంట, మిల్క్ తాగిందంట. ఇక నైట్ ఎమ్మటే పడుకున్నాక తర్వాత నేను ఫోన్ చేసి అడిగాను మా పాపకు, అమ్మ ఎట్లుంది ఖ్యాతికి అంటే, లేదు మమ్మీ ఇక ప్రేయర్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇడ్లీ టిఫిన్ తినేసి ఇక పడుకుందని చెప్పింది. దేవుడు అన్న దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నట్టు ద్వారా నా మనమరాలికి, నా కుమానికి స్వస్థతనిచ్చి తిరిగి మరుసటి రోజు మరి ఆదివారం పునరుత్థాన దినము సండే మరి కుటుంబంగా వెళ్ళి మేము దేవుని సన్నిధిలో పరిచర్యలో పాల్పొంది ఆత్మీయంగా మేలు పొందే గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహింపు చేస్తూ వచ్చాడు. ఈ పరిస్థితుల ద్వారా పరిచర్యకు అపవాది ఎంతో ఆటంకం కలిగించి మేము ఆగిపోతామేమో అనుకొని సాతాను ఎన్నో అడ్డంకులు తెచ్చినప్పటికీ దేవుడు ధారాళమైన ప్రవేశం ఇచ్చి దేవుడు మరి మా ఆచార్య దగ్గరికి నడిపించి పరిచర్యలో పాల్పొంది ప్రేయర్ చేయించుకొని వచ్చి కుటుంబంగా మేము మేలు పొందుతూ వచ్చాము. కానీ ఇంకా ఇంత గొప్ప దైవ సేవకుడు మాకు దేవుడు అనుగ్రహింపు చేస్తూ వచ్చాడు. ఆ ప్రేయర్ ద్వారా ఇంకా అనేకమైన మేము మేలు పొందుతూ వచ్చాము. ఆత్మీయంగా చెప్పాలంటే సమయం సరిపోదు. ఈ సమయం మా ఇచ్చిన ఆశీర్వాదకు దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ, ఇంత గొప్ప దైవజనుని, ఇంత గొప్ప మంచి కాపరినైన ఆశీర్వాదను మాకు ఇచ్చాడు. మరి అనేక పాటల ద్వారా వాక్యం ద్వారా ఆత్మీయంగా మేలు పొందాము.
అన్న పాడే పాటలు కూడా మా పాప, మా మనమరాలు 2 సంవత్సరాలు అన్ని పాటలు పాడుతూ వస్తుంది. మరి అబ్బా తండ్రి కానీ, ఇప్పుడు రీసెంట్గా పాడిన చింతించుట న్యాయమా, ఆ రీతిగా మళ్ళీ సాక్ష్యము చెప్పకుండా ఎలా మౌనంగా ఉండాలని అన్న పాడిన రీసెంట్ పాటలు కూడా చాలా పాడుతూ ఉంది. కానీ ఇంత గొప్ప దేవుని మందిరం అనుభవించడానికి లైఫ్ టెంపుల్ మాకు ఇచ్చి కుటుంబంగా మందిరంలో పాలు పొందే భాగ్యాన్ని మాకు ఇచ్చాడు. అందును బట్టి వందనములు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించులాగన మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించమని కోరుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. ముందుగా దైవజనులు ఆషేర్ గారికి నా వందనాలు. లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు చైతన్య, మాది విజయవాడ. లాస్ట్ 1.5 year నుండి నేను లైఫ్ టెంపుల్ ద్వారా ఆషేర్ గారి మెసేజెస్ వింటున్నాను. అంతకన్నా ముందు నేను సాంగ్స్ వాచ్ చేసేదాన్ని. ఆ తర్వాత స్లోగా నేను మెసేజెస్ వినటం స్టార్ట్ చేశాను. అలా చాలా మెసేజెస్ వింటూ ఉన్నాను. కానీ ఒక మెసేజ్ మాత్రం నన్ను చాలా తాకింది, మౌన ధ్యాన సమయం అనేది. యాక్చువల్గా నేను సమయం ఇచ్చేదాన్ని, కానీ 5 to 10 minutes మాత్రమే. కానీ ఎప్పుడైతే మెసేజ్ విన్నానో నేను చాలా మెసేజ్లో ఉన్న 20 steps కూడా ఫాలో అవుతూ నా మౌన ధ్యాన సమయాన్ని రోజు డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే నేను ఈ విధంగా ఈ ప్రాక్టీస్లో పెట్టానో నిజంగా నేను నా జీవితంలో ఎన్నో మేలులు చూడటం స్టార్ట్ చేశాను. నా జీవితంలో ఆశీర్వాదాలు, ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో నేను ఆషేర్ గారి ద్వారానే తెలుసుకున్నాను. ఆయన మెసేజెస్ నుండి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. మరి ఇవన్నీ కూడా నా లైఫ్ని మార్చేసాయి. అంటే ఈ మెసేజ్ ఒక టర్నింగ్ పాయింట్. అలాగే స్టాగ్నేట్ అయిపోయిన నా లైఫ్లో, అంటే పూర్వపు కొన్ని చేదు అనుభవాల ద్వారా కొంచెం నిరాశ నిస్పృహలో ఉన్నాను నేను ఆ టైంలో. అప్పుడు నేను ఇన్స్పిరేషనల్ మెసేజెస్ విన్నానండి. తెలుసుకో నీవు సింహానివే అండ్ తెగింపు అనే ఈ 2 మెసేజెస్ కూడా నిజంగా నన్ను ఎంతగా మార్చేసాయంటే చాలా బలవంతురాలుగా మార్చాయి. ఆ మాటలు నాకు చాలా ఆదరణ కలిగించాయి. దైవజనులు ఎంతగా ఆ మెసేజెస్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడి చెప్పారంటే నా జీవితంలో అసలు ఫలించాను నేను ఆ మాటలు విని. దైవ ఆశీర్వాదాలు, దైవ దీవెనలు పొందుకున్నాను. అప్పటి నుంచి పిరికిగా ఉన్న నేను బలపడ్డాను. నన్ను నేను పురికొల్పుకున్నాను. ఎవ్వరు వచ్చి మనల్ని పురికొల్పరు. నిజమే ఆ మాటలు. మనకి మనమే, సింహం ఎలా తనకు తాను పురికొల్పబడుతుందో అలాగే నన్ను నేను పురికొల్పుకున్నాను. ధైర్యంగా అసలు ప్రతి సమస్యని ఎదుర్కొనే శక్తి నాలో వచ్చింది ఆ మెసేజెస్ విన్నాక. ఎలాంటి జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా, అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి, ఫేస్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. కానీ దాంట్లో నేను నిజంగానే సంతోషం అనుభవిస్తున్నాను. ఒకప్పుడు చాలా నాకే వచ్చాయి శ్రమలన్నీ, నాకే రావాలా, నేను దేవా అన్నీ చేస్తున్నాను కదా ఎందుకు అనే ఆలోచన, ఆ దృక్పథంలో ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఛాలెంజింగ్ మెసేజెస్ విన్నానో దేవుడు నాలో నిజంగా, నా చుట్టుపక్కన వాళ్ళు కూడా నాలో వచ్చిన ఆ మార్పుని గమనించారు. నేను ఎంతగా ఇంకా విశ్వాసంలో బలపడ్డానంటే, ఆత్మీయతలో చాలా ఎదుగుదల నాకు నేను గమనించుకున్నాను ఇవన్నీ కూడా. అలాగే ఆషేర్ గారి ఛానల్లో ఉన్న, ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్న మెసేజెస్ అన్నీ కూడా 75% వరకు నేను వాచ్ చేశాను. అవి అన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే, భౌతికమైన ఆహారం కూడా తీసుకోలేకపోయినా నేను జీవించగలను. కానీ నాకు కావలసిన ఆత్మీయ ఆహారం, ఈ ఆత్మీయ మన్నా, ఈ జీవాహారం నేను రోజు తీసుకుంటే నా రోజు గడవదు. అలా ఆషేర్ గారి మాటలు నా జీవితంలో చాలా పనిచేశాయి. నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. అట్లాగే ఆషేర్ గారు రాసిన పాటలు కూడా నా జీవితంలో ఎంతో మార్పును తెచ్చాయి. నిజంగా శ్రమలేని అతిశయం
అన్న సాంగ్ అయితే అసలు చెప్పలేనండి, ఎంతగానో టచ్ చేసింది. నిజంగా అసలు యాజ్ ఏ హ్యూమన్ మనకు ఆ గట్స్ ఉండవు, కానీ దైవజనులు మరి ఆ దైవ ప్రత్యక్షతను పొందుకొని అసలు ఎంత లోతుగా అసలు ఆ సాంగ్ రాశారంటే రోజు నేను దాన్ని పాడుకుంటూనే ఉన్నాను. అది రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా నేను కూడా అలాంటి శ్రమల్ని నిజంగానే ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు, ఆ శ్రమల్లోనే ఆనందిస్తున్నాను నేను కూడా, అది నిజం. మరి మళ్ళీ లైఫ్ టెంపుల్కి 5th యానివర్సరీ శుభాకాంక్షలు అండి. ఇలాగే ఇంకా ఎన్నో మీటింగ్స్ చాలా బలంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరగాలి, అనేకమైన నూతనమైన ఆత్మలు రావాలని నేను బలంగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి వందనాలు, దైవజనులకి వందనాలండి. లైఫ్ టెంపుల్ పరిచయం ద్వారా మేము ఎంతో దీవించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం అండి. అంటే తల్లిదండ్రులు భౌతికంగా దూరమైనప్పటికీ మా అక్క నేను ఇలా ధైర్యంగా ఉన్నామంటే అది దేవుడిచ్చిన ధైర్యం అండి. ఇప్పటివరకు దేవుడు మమ్మల్ని కనుపాపలే కాచి కాపాడి రక్షిస్తున్నారు. ఒక టైంలో ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితి అండి, కృంగిపోయిన సమయంలో దేవుడు లైఫ్ టెంపుల్కి నన్ను రప్పించి ఆయన వాక్యం ద్వారా నన్ను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ, కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో దేవుడు తన వాక్యం ద్వారా నన్ను ఎంతో ధైర్యపరిచి బలపరుస్తున్నారండి. నేను ఉన్నానమ్మా, ఎవరు కాదు, నేను నీకున్నాను అని ఆయన వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచారండి. అలాగే నాకు జాబ్ లేకపోయినా ప్రతి ఆదివారం దేవుడు తన సన్నిధికి ఆయనే నడిపిస్తున్నారండి. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, నేనైతే ఎవరిని అడగను తండ్రి అని, అలా నా అవసరమైతే ఎవరికి చెప్పను అని ప్రేయర్ చేసుకున్నా. ఆయనే సన్నిధికి ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆయనే నడిపిస్తున్నారండి. ఆయన పరిశుద్ధమైన ప్రేమకే మహాకృపకే వందనాలు అండి. అలాగే మా అందరి నిమిత్తం తండ్రి మరి దైవజనులు ప్రతి ప్రార్థన బట్టి వందనాలు, దేవుడిచ్చిన మంచి సంఘాన్ని బట్టి వందనాలండి. రీసెంట్గా మా అక్క వాళ్ళ హస్బెండ్ బావగారు కూడా 4 ఆపరేషన్ నుంచి కూడా దేవుడే ఆయన బాగు చేసి స్వస్థపరిచారండి. మళ్ళీ తిరిగి నా కుటుంబ సభ్యులందరినీ కలిపి జూలై 4th యానివర్సరీలో ఆ మీటింగ్స్ తర్వాత జూలై 21 అప్పుడు మా అక్కే ఫోన్ చేసి తిరిగి దేవుడు మమ్మల్ని అందరినీ సమాధానపరిచి ఆయనలో సంతోషంగా ఉండేలాగా మమ్మల్ని అందరినీ కలిపినందుకు దైవజనుల ప్రార్థన బట్టి, సంఘ ప్రార్థన బట్టి వందనాలు, దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి వందనాలండి. ఆయన పనిలో వాడబడాలనే ఆశ అండి. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలండి. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. అలాగే యాషర్ అన్నకి, అలాగే లైఫ్ టెంపుల్ చర్చ్ మెంబర్స్ అందరికీ నా వందనాలు. నా పేరు చైతన్య, మాది విశాఖపట్నం. జాబ్ రీత్యా మేము 2021లో హైదరాబాద్ రావడం జరిగింది. ఆఫ్టర్ 1 year మా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. సో నేను, మా వైఫ్, మా బ్రదర్ అండ్ మా ఫాదర్ అండ్ మదర్, మా 5 లైఫ్ టెంపుల్ చర్చ్ మెంబర్స్. సో 2.5 years నుంచి మేము లైఫ్ టెంపుల్ రావడం జరిగింది. సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ జూలై ఎండింగ్ ఆ టైంలో నాకు IgA నెఫ్రోపతి అన్న ఒక కిడ్నీ డిసీజ్ ఉందని డయాగ్నైజ్ అయింది. సో బిఫోర్ దట్ ఒక 2 weeks 3 weeks బ్యాక్ జనరల్గా మాకు యూరిన్లో బబుల్స్ రావడం, చిన్న చిన్న డిఫరెన్సెస్ రావడం మా అంతటి మేము గమనించి ప్రికాషనరీగా మేము బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నాము. సో అందులో క్రియేటిన్ ప్రోటీన్ రేషియో ఇట్స్ లైక్ వెరీ హై అన్నమాట. సో అది డౌట్ వచ్చి ఇంకా నెఫ్రాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే ఇంకా చాలా యూరిన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు కూడా ఇంకా తెలియట్లేదు. సో కిడ్నీ బయాప్సీ చేశారు. అప్పుడు యాషరన్నకి ఇన్ఫార్మ్ చేశాము త్రూ IVR. ప్రేయర్స్ చేయడం జరిగింది. తర్వాత బయాప్సీ కూడా జరిగింది. బయాప్సీ అయ్యాక రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో IgA నెఫ్రోపతి అని డయాగ్నైజ్ అయింది. సో ఇది అయింది ఫ్రైడే అనమాట.
సో ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే సాటర్డేస్ అంటే చాలా భారంగా, అంటే కంటిన్యూస్గా నేను ఏడుస్తూనే ఉన్నాను. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఐఎమ్ నాట్ రెడీ అనమాట. ప్రే చేసుకుంటాను కానీ నాకు ఇందులోంచి మళ్ళీ అందులోకి డ్రాగ్ చేస్తున్నది. చాలా డిస్కంఫర్ట్గా, అది రకంగా చాలా అన్ఈజీగా అనిపించింది ఫ్రైడే అండ్ సాటర్డే. తర్వాత సండే చర్చ్కి రావడం జరిగింది అనమాట. ఆ రోజు దేవుడు మొత్తం యాషరన్నతో మొత్తం అంతా హెల్త్ గురించి ప్రతి వాక్యము మాట్లాడారు. అంటే దేవుడు నాతోనే మాట్లాడాడన్న సూటిగా అనమాట నాకు అర్థమైంది. అందులో నాకు మాట్లాడిన విషయం ఏంటంటే డ్యూటెరోనమీ 2వ అధ్యాయము 2-3. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవాని నడిపించిన మార్గం అంతా జ్ఞాపకం చేసుకున్నాను. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగు చేసి అన్న వాక్యం మాట్లాడారు. అలాగే యెషయా 66:2 నేను చేసి ప్రతిదీ నా హస్తకృత్యములు అని మాట్లాడారు. సో ఈ డిసీజ్ రావడం వల్ల ఏంటంటే దీనికి మెడికేషన్ ఏం లేదు, మెడిసిన్స్ ఏం లేవు, అంటే ఇది ప్రూవెన్ మెడిసిన్ ఏం లేదు. ఓన్లీ డైట్, అంటే సాల్ట్ బాగా తక్కువ తినాలి అండ్ నాన్ వెజ్ ఆల్మోస్ట్ మానేయాలన్నమాట. ఎప్పుడో ఒకసారి తిన్నా ఇట్స్ ఫైన్, అంతేగాని ఇప్పుడు రెగ్యులర్గా అయితే తినడానికి లేదు. సో బేసిక్గా ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో దేవుడు ఏంటంటే అంటే ఇప్పుడు ఆహారం వల్ల కాదు కానీ నా నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడు అన్న దాన్ని దేవుడు నా జీవితంలో జరిగించాడు. ఇప్పుడు నేను ఫుడ్ అదే ఫుడ్ వితౌట్ సాల్ట్, వితౌట్ అంటే 50% సాల్ట్ తక్కువ, అలాగే నాన్ వెజ్ ఇన్కంప్లీట్గా ఓన్లీ వెజిటబుల్స్. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నేను దేవుని కృప వల్ల తింటున్నా సరే, ఇఫ్ నా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో అప్పుడు అలా ఆ సండే దేవుడి మాటలు మాట్లాడి తర్వాత యాషరన్తో ప్రేయర్ అది చేయించుకుని యాషరన్ మొత్తం అన్ని చెప్పాను, మొత్తం కండిషన్ అంతా యాషరన్ ప్రేయర్ చేశారు. తర్వాత కూడా ఎలా ఉందన్న మెసేజెస్ అవి వచ్చాయి సిస్టర్స్ నుంచి. సో ఆఫ్టర్ 3 months అంటే డాక్టర్స్ ఏమని ప్రిస్క్రైబ్ చేశారంటే మెడిసిన్, స్టెరాయిడ్స్, అలాగే చాలా మెడిసిన్ ఇచ్చారు. అంటే ఇది కొంచెం తగ్గించడానికి తప్ప ఇది కంప్లీట్ మెడికేషన్ అయితే కాదు, ఎందుకంటే మెడికేషన్ లేదు. బట్ యాజ్ పర్ నార్మ్స్ మేము స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేస్తామని చెప్పారు. అదే విషయం యాషరన్ కూడా మేము చెప్పడం జరిగింది. మేము అవి ఇంకేమీ వాడము. దేవుడు నాతో ఈరోజు ఈ మాట మాట్లాడాడు. దేవుడు నన్ను ఇది జరిగించింది దేవుడు ఆహారం వల్ల కాదు, నా దేవుని వాక్యం వల్ల నేను జీవిస్తానని నాకు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడని చెప్పి ఇంకా స్టెరాయిడ్స్ అవి వాడము. జస్ట్ ఒక ఒమేగా 3 టాబ్లెట్, ఒక ప్రోటీన్ డిశ్చార్జ్ తగ్గించి ఒక టాబ్లెట్, జస్ట్ 2 tablets యూజ్ చేస్తాము. అది కూడా డైలీ 1 అని చెప్పడం జరిగింది డాక్టర్కి. డాక్టర్ ఇంక మీ ఇష్టం అని చెప్పారు. సో ఈ 3000 grams ఉండేది, జనరల్గా నార్మల్గా అయితే 150 milligrams ఉండాలి, నాది 3000 milligrams, అంటే 20 times ఎక్కువ ఉంది. ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ అండర్ లిమిట్స్. క్రియేటిన్ రేషియో కూడా తక్కువ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ లిమిట్స్. సో దేవుని కృప వలన నేను ఈరోజు, దేవుని మాట వలన నేను ఈరోజు జీవించున్నాను అనమాట. ఇంకనూ నాకు అంటే ఇప్పుడు నాకు ఇంకా భారం కానీ భయం ఇంకేం లేదనమాట. అంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను అది పట్టుకుని నేను జీవిస్తున్నాను. ఇంకనూ అదే విశ్వాసంతో నేను ముందుకు సాగుతాను. అలాగే ఇంకా మా ఫాదర్, ఇంకో సాక్ష్యం ఏంటంటే మా ఫాదర్కి చాలా సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. ఎమర్జెన్సీలో midnight 12 ఆ టైంలో అడ్మిట్ చేశామన్నమాట. ఆ నైట్ అంతా అంటే డాక్టర్ ఏ విషయం చెప్పలేము అని చెప్పారు. సో ఇంకా యాషరానికి ఇన్ఫార్మ్ చేసాము, అలాగే ప్రేయర్స్ కూడా చేసుకున్నాము. సో ఎమర్జెన్సీ నుంచి నార్మల్ అయ్యారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి స్టంట్ ఆపరేషన్ జరిగింది. ఎవ్రీథింగ్ అంతా సక్సెస్ఫుల్గా జరిగి నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయ్యారు. సో ఇదంతా December 30,
అండ్ 31st జరిగింది. సో ఫస్ట్కి మళ్ళీ మా ఫాదర్ మళ్ళీ మా ఇంట్లో డిశ్చార్జ్ వచ్చేసారు. మేము చర్చ్కి కూడా వచ్చాము. సో ఇలాగ మా జీవితంలో చాలా ఆశ్చర్యకార్యాలు జరిగించారు. అలాగే నాకు ఈ ప్రమోషన్ కూడా వచ్చింది. అలాగే మాకు కారు కూడా బహుమానంగా దేవుడు దయచేశాడు ఈ ఇయర్. సో దేవుడు మేము ఎప్పుడైతే లైఫ్ టైంలో ఒక 2.5 years నుంచి మా జర్నీలో లైక్ దేవుని వాక్యంలో మేము ఎంతగానో బలపడ్డాము. అంటే మమ్మల్ని దేని మీద కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ దేవుని వాక్యం పరంగా మాత్రం కాంప్రమైజ్ లేకుండా మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. అది మాకు కాన్ఫిడెన్స్ కానీ దేవుని వాక్యం మీద ఇష్టం కానీ అదంతా మాకు ఈ లైఫ్ టెంపుల్కి రావడం తర్వాత మాకు చాలా ఎలా చెప్పాలి అంటే వాక్యం మీద ఉండే ఇంపార్టెన్స్ కానీ వాక్యం వల్ల మేము ఎంతగా మమ్మల్ని మేము పరీక్షించుకొని మమ్మల్ని మేము మార్చుకొని ఇటకు మాకు సహాయం చేస్తుంది. సో యాషరానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు రిబ్కా, మాది విజయవాడ, ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి. I am a medical graduate. I'm in the process of pursuing post-graduation in the United States. మా నాన్నగారు దేవుని సేవకులండి. గత 2 సంవత్సరాలుగా మేము ఆషర్ బ్రదర్ గారి వాక్యము వింటూ వస్తూ ఉన్నాము. మొదటిగా అంతా నా మేలుకే అనే సాంగ్ ద్వారా బ్రదర్ మాకు తెలిసారు. సో ఇట్స్ అ సాంగ్, ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ లైఫ్ ప్రాబ్లం. సో ఆ సాంగ్ ద్వారా చాలా బలపడ్డాము. అండ్ దెన్ బ్రదర్ టెస్టిమనీ వినడం జరిగింది. సో ఇట్స్ అన్ అమేజింగ్ టెస్టిమనీ. సో ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీ సిచ్యువేషన్లో దేవుడు, ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిస్ లైఫ్లో దేవుడు ఎలా అయితే బైబిల్ వచనాల ద్వారా మరి ఆయన చిత్తాన్ని తెలియచేస్తూ బ్రదర్ని ఎలా నడిపించారో, అండ్ ఒక వ్యక్తి దేవునికి నిజంగా లోబడితే ఎంతగా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తారు, హెచ్చిస్తారు అనేది చాలా క్లియర్గా ఆయన సాక్ష్యం ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. అటు తర్వాత నుంచి ఇంకా మరి బ్రదర్ వాక్యం వింటూ వస్తూ ఉన్నాము. నిజంగా లైఫ్ గివింగ్ మెసేజెస్ అండి ఇవి. మరి ఒక మెసేజ్ చాలు ఒక జీవితానికి అని అనిపిస్తూ ఉంటుంది. అంత లోతైన వాక్యము, అంత ప్రాక్టికల్గా, చాలా లోతుగా చెప్తారు. అది దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అట్లాగే నేను యాజ్ అ సైన్స్ స్టూడెంట్ ఐ కెన్ రిలేట్ టు హిస్ టీచింగ్ వెరీ వెల్. ఇట్ ఈస్ అ సైకో స్పిరిచువల్ అప్రోచ్. మానసికమైన ఛాలెంజెస్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అనేది బ్రదర్ వాక్యం ద్వారా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చాలా బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆదరణని ఇస్తుంది. ఎంతో కరేజ్తో నింపబడతాము వన్స్ వాక్యం విన్నప్పుడు. మరి అట్లాగా దేవుడు ఎంతగానో బలపరుస్తూ వస్తున్నారు. మరి ఈ జనరేషన్ నిజంగా ఇట్లాంటి వాక్యాలు చాలా అవసరము. ఎంతో మెంటల్ డిప్రెషన్కి, అనేకమైన కృంగుదల సిచ్యువేషన్స్లో మరి ఉంటున్న యూత్కి ఈ జనరేషన్స్లో దేవుని వాక్యం, ఇలాంటి దేవుని వాక్యం ఎంతో అవసరము. డెఫినెట్లీ హీ ఈజ్ అ ప్రైస్లెస్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ టు దిస్ జనరేషన్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఆషర్ బ్రదర్ అండి. అండ్ అట్లాగే మరి ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థం అతడిచ్చును అనే వాక్యాన్ని దేవుడు బ్రదర్ పట్ల నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీంకి అండ్ మొదటిగా దేవునికి, టీంకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అపర్ణ. నేను లైఫ్ టెంపుల్కి 2022 నుంచి వస్తున్నాను. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు బెంగళూరు ఫర్ జాబ్ పర్పస్. అక్కడ ఒక 1.5 yearగా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ ఫ్యూ మంత్స్
వేరే టీమ్స్లో లే ఆఫ్స్ అవుతున్నాయని విన్నాను. ఇంకా నేను అప్పటి నుంచే వేరే కంపెనీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశా. ఇంకా 3 మంత్స్కి ఆగస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ నా లే ఆఫ్ కూడా అయ్యింది. సో ఐ డిసైడెడ్ ఐ విల్ స్టే ఓవర్ దేర్ అండ్ ఐ విల్ అప్లై ఫర్ అదర్ కంపెనీస్. తర్వాత ఒక 1 వీక్కి ఎలాగైనా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవాలన్న ఆలోచన వస్తుంది. అసలు నేను అక్కడ ఉండలేకపోయాను. సో సడన్లీ ఐ గాట్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఇక్కడికి వచ్చాక మరి ప్రతి ఆదివారం కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా ఎంతగానో బలపరుస్తూ వచ్చారు. ఒకానొక టైంలో అయితే నాకు అసలు కాల్సే వచ్చేది కాదు. ఇంకా ఐ డిసైడెడ్ ఐ విల్ గో అబ్రాడ్ ఫర్ పిహెచ్డి. మరి డెసిషన్ మేకింగ్స్ వీటన్నిటిలో కూడా దేవుడు నాకు ఎంతగానో తోడుగా ఉన్నాడు. నవంబర్ డిసెంబర్ మోటో ప్రామిస్ ఆశ్చర్యకార్యములు చేయు దేవుడు అన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడం మొదలుపెట్టాను. డిసెంబర్ నెల లాస్ట్ వీక్ క్రిస్మస్ టైంలో ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది. మరి దేవుని మహాకృపను బట్టి అందులో సెలెక్ట్ అయ్యాను. హెచ్ఆర్ రౌండ్లో కూడా నాకు ప్రెజెంట్ సిటీసీ ఎంత అయితే ఉందో నేను అంతే చెప్పాను. మరి హెచ్ఆర్ఏ నా సిటీసీ పైన 2 lakhs ఫిక్స్డ్ ఇంక్రిమెంట్ ఇచ్చారు. అది అసలు నార్మల్గా జరగదు, ఇది దేవుని కార్యమే. అందుని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాగ్దానము నెరవేర్పును చూశాను. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ప్రతి వారము కూడా చిన్న విషయం ఆలోచించినప్పటికీ మరి పరిశుద్ధాత్ముడు దైవజనుల ద్వారా ఈ యొక్క వాక్యాన్ని విడుదల చేయడము నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి రావడము ఇది వాక్యం కోసమే దేవుడు నన్ను నడిపించడాన్ని బలంగా నమ్ముతున్నాను. మరి ఇంకా అనేక విషయాల్లో ఆయన నడిపింపును చూస్తూ వచ్చాను. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. ఆయన వాక్యం ద్వారా ఎంతగానో బలపరుస్తున్నారు. ప్రేయర్ టీంకి కూడా నా వందనాలు. దేవుడి గొప్ప సాక్ష్యమును దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. టుడే ఐ వాంట్ టు షేర్ మై టెస్టిమోనీ. లైఫ్ టెంపుల్ మెసేజెస్ని నేను 2 years నుంచి ఫాలో అవుతున్నాను. ఆ లైఫ్ టెంపుల్ బట్టి నేను చాలా దేవునికి స్తుతిస్తున్నాను. అన్న మెసేజెస్ని బట్టి నేను చాలా చాలా బలపరచబడ్డాను. లాస్ట్ 2 yearsలో నేను చాలా ఎంతో ఇబ్బంది పడుతూ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన పరిస్థితి. ఫ్యామిలీ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ఆ టైంలో మా ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా భయపడుతూ బాధపడుతూ ఇంకా చెప్పాలంటే బాగా డిప్రెషన్ అయిపోయింది. కంప్లీట్గా ఇంకా నాకు హోప్లెస్ అన్నట్టుగా అయిపోయిన పరిస్థితుల్లో అన్న మెసేజెస్ని బట్టి నేను చాలా బ్లెస్ అయ్యాను. చాలా అంటే ఆ పదం చాలా తక్కువ అనుకుంటాను నేను. అంతగా నేను చాలా బ్లెస్ అయ్యాను. ఫస్ట్ నేను విన్న మెసేజే అదుల్లాము అనుభవం అని ఆ మెసేజ్ విన్నాను నేను. ఎందుకు దేవుడు మన లైఫ్లో అదుల్లాము అనుభవాలు గుండా తీసుకెళ్తాడో అనేది దావీదు లైఫ్ నుంచి అన్న చాలా ఎంత చక్కగా చెప్పారంటే అంత మనసుకి ఎంతో నెమ్మది అనిపించింది. సమస్య అనేది సమస్యే కాదనిపించింది ఆ మెసేజ్ విన్నప్పుడు. చాలా బలపరచబడ్డాను. అలా ఒకటి కాదు, చాలా నా లైఫ్లో ఎప్పుడూ నేను లైఫ్ టెంపుల్కి కాల్ చేసి అన్న ఇది నా సమస్య, నా కోసం ప్రే చేయండి అని నేను ఎప్పుడూ రిక్వెస్ట్ పంపించలేదు. కానీ సండేస్ మెసేజ్ కోసం ప్రే చేసుకుంటూ ఉండేదాన్ని. నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, నా లైఫ్లో నేను చూస్తున్న కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇవన్నిటిని బట్టి అన్న చెప్పే మెసేజ్ నుంచి నాకు కంఫర్ట్ కావాలని చెప్పి నేను ప్రే చేసుకునేదాన్ని అంతే. ఆ మెసేజెస్ని బట్టి నేను చాలా బ్లెస్ అయ్యాను. ఎంతగా బ్లెస్ అయ్యానంటే చాలా బ్లెస్ అయ్యాను. అలా నెక్స్ట్ జోసెఫ్ లైఫ్లో అన్నలే లేకపోతే, ఆ గుంటే లేకపోతే, ఆ అనుభవమే లేకపోతే తన ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ కాదు అని ఆ మెసేజెస్ని బట్టి చాలా నేను స్ట్రెంగ్తన్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా యాకోబు కోసం చెప్పిన మెసేజ్ కూడా చాలా నేను బ్లెస్ అయ్యాను. నెక్స్ట్ నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు అని ఆ కాన్సెప్ట్
నూతన క్రియ చేయబోతున్నాడు దేవుని జీవితంలో అనే కాన్సెప్ట్. నెక్స్ట్ ఎలిజబెత్ దేవుని సేవిస్తున్నప్పటికీ, యాజక పరిచర్య చేస్తున్నప్పటికీ తను నింద మోస్తుంది అనే ఆ కాన్సెప్ట్ చాలా చాలా స్ట్రెంగ్తన్ అయ్యాను. అన్నకి చాలా నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్న మెసేజెస్ని బట్టి ఈరోజు చాలా చాలా నేను బలపరచబడ్డాను. ఒకప్పటి నా సిట్యువేషన్కి ఇప్పుడు నేనున్న సిట్యువేషన్కి చాలా చాలా చేంజ్ వచ్చింది. ఒకప్పుడు ఎంతో భయపడుతూ, బాధపడుతూ, ఎంతో కుమిలిపోతూ, చాలా ఒక్కదాన్ని అన్నట్టుగా ఉండేదాన్ని. కానీ అన్న మెసేజెస్ని బట్టి నేను చాలా చాలా బలపరచబడ్డాను. నీ సమస్యను చూసి భయపడొద్దు, దేవుడు ఆ సమస్య కంటే గొప్పవాడని. సమస్య ఎంత పెద్దదైపోతే దేవుడు చూపించే సొల్యూషన్ కూడా అంత చక్కగా ఉంటుందని అన్న చెప్పిన ప్రతి వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతో నేను స్తుతిస్తున్నాను. ఇంత చక్కని దైవ సేవకుని మాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా అన్నని దేవుడు బహుబలంగా వాడుకోవాలని, మంచి హెల్త్ ఇవ్వాలని, ఇంకా అనేక మందికి బ్లెస్డ్గా ఉండాలని, ఇంకా అనేక మంది జీవితాల్లో నెమ్మది వచ్చేలా ఉండాలని, ఇంకా అనేక మందిని దేవుని వైపు ఆకర్షించాలని, అనేక మంది కోసం ఇంకా అన్న బలంగా వాడబడాలని, దేవుని చిత్తంలో ఇంకా ఉన్నతమైన గొప్ప ప్రణాళికలు దేవుడు అన్న ద్వారా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా పేరు హర్షిత. నా తండ్రి తన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు నన్ను సజీవంగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులతో నా టెస్టిమనీని పంచుకోవాలనుకుంటున్నాను. నా తండ్రి ఈ ఇయర్ తన నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుని పాడైపోయిన స్థలాలను కడుతూ నా కృప నీకు చాలును అని నా దగ్గరనే నిలిచారు. నా హెల్త్ బాగాలేనప్పుడు ఈరోజే ఇలా ఉంది, ఇంకా రేపు ఎలా ఉంటుంది అనుకుంటున్నప్పుడు రేపటి దినం గురించి చింతపడకు అని అభయం ఇచ్చి, నా ఆఫీస్లో ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని అవకాశాలుగా మార్చి ఇజ్రాయెల్ ప్రజలకు ఎలాగైతే నూతనమన్న దయచేశారో అలా నా తండ్రి తన నూతన కృపను నాకు దయచేస్తూ వస్తున్నారు. ఎవ్రీ వీక్ ఆశరణ ద్వారా నా తండ్రి ఆధ్యాత్మికమైన మర్మాలను నేర్పిస్తూ, లైఫ్ టెంపుల్ ఎవ్రీ డే డైలీ ప్రామిసెస్ ద్వారా, 1 minute షార్ట్ మెసేజెస్ ద్వారా ఆ డే ఎలా ఉన్నప్పటికీ నా తండ్రి నాకు తోడై ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మొదటి ముద్ద పరిశుద్ధమైనదైతే మిగిలినదంతా పరిశుద్ధపరచబడుతుంది అని ఆశరణ చెప్పిన వాక్యం నేను ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఐ గివ్ మై డే టు గాడ్ ఫస్ట్ అండ్ హీ బ్లెసెస్ ఇట్ విత్ హోలీనెస్. అల్టిమేట్లీ ఇట్స్ నాట్ జస్ట్ మీ అలోన్, ఇట్స్ ఐ ప్లస్ గాడ్ హూ ఫార్మ్స్ ది ఈక్వేషన్ that always supports and strengthens me. ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నా తండ్రి ఇచ్చిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. నా పేరు ధన్య, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను అన్య కుటుంబం నుంచి దేవుని ఎదిగానండి. ఏదైతే నా ఫ్రెండ్ 2020లో లైఫ్ టెంపుల్ ఇంట్రడ్యూస్ చేసిందండి. ఏదైతే మెసేజెస్ ఎంతో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇది ఒక్క మెసేజెస్ చూడు అని చెప్పిందండి. ఆ టైంలో చూడడం జరిగింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు అంటే నేను ఎన్కౌంటర్ అయ్యాను ఆ టైంలో. అప్పటి నుంచి 2020 నుంచి నేను ఫాలో అవుతున్నాను. అనేక సమయంలో నన్ను ఆదరించింది వాక్యంతో, పాటల ద్వారా నేను ఆదరించబడ్డానండి. నాకు దేవుడు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏదైనా ఉన్నదంటే మాకు అశ్వరాన్ని మాకు ఇచ్చినందుకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించుకుంటున్నానండి. నేను ఇలా ఉన్నానంటే కేవలం దేవుడిచ్చిన ఒక వాక్యం ఏదైతే నాకు లైఫ్ టెంపుల్ నుంచి అందిస్తున్నందుకు ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మాకు ఇచ్చిన అన్నయ్య పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు మీకు దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే ఈ June 9th కూడా ఎంతగానో బాధా స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ June 9th జోనా విషయంలో ఏదైతే మెసేజ్ ద్వారా కూడా తాకబడానండి, ఆ విషయంలో కూడా దేవుడికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని నా వాక్యం ద్వారా కూడా నాతో మాట్లాడారండి దేవుడు.
అలాగే నేను అన్ని కుటుంబం నుంచి బ్యాప్టిజం తీసుకుంటా కూడా నాకు అనుమతి లేదండి ఇంట్లోంచి. దాని గురించి ప్రార్థించమని కోరుకుంటున్నానండి. నాకు తీసుకోవాలని చాలా ఆశ ఉంది, కానీ సిచ్యువేషన్ అసలు లేదు, రాలేని స్థితిలో ఉన్నాను. దాని గురించి దయచేసి ప్రార్థించండి. దాని గురించి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన ఈ ఒక అవకాశం బట్టి, ఈ సమయం బట్టి కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమున డాక్టర్ ఆషేర్ ఆండ్రూ బ్రదర్కు మన లైఫ్ టెంపుల్ మెంబర్స్ అందరికీ నా శుభములు తెలియపరుచుకుంటూ ఉన్నాను. నా పేరు సునీత, నేను లైఫ్ టెంపుల్ మెంబర్ని. దేవుడు మనందరి పక్షమున అనేకమైన మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అనుగ్రహించి తన మహాకృపను బట్టి అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించి నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే ఆరోపిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుదమనే వాక్యం ప్రకారముగా దైవజనుడైన ఆషేర్ ఆండ్రూ బ్రదర్ను తన ఆత్మవరములతో నింపి ఆత్మాభిషేకంతో అభిషేకించి మన మధ్య మరి దేవుని వద్ద నుండి పొందినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానములతో హెచ్చరికలతో కూడినటువంటి మెసేజ్ను మన మధ్య మరి ప్రవచించుట ద్వారా మరి సంఘమంతా సమృద్ధి జీవములోనికి ప్రవేశించి ఉన్నారని నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, ధైర్యపరుస్తూ వచ్చినాడు. నా మట్టుకైతే అనేక సార్లు మరి దేవుడు మాట్లాడాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని పదే పదే దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలిగిన సమర్థుడని దేవుని వాక్యం ద్వారా నేను ధైర్యపరచబడుతూ వచ్చాను. అంతేకాకుండా మరి లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని, మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని, అంతా మన మేలుకే రోమా 8:28 ప్రకారముగా బ్రదర్ సాంగ్ రాసిన విధముగా నిజముగా మన అందరికీ సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరిగించినాడని, సంవత్సరం అంతా కూడా దేవుడు మన పక్షమును వ్యాజ్యమాడి యుద్ధము చేస్తూ వచ్చినాడని నేను గ్రహిస్తూ వచ్చాను, నేను అనుభవిస్తూ వచ్చాను. నా కుటుంబ పక్షమున కూడా దేవుడు, నా కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతో ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చాడు. అంతేకాకుండా నా పిల్లల విషయంలో బాబు IIT కంప్యూటర్ సైన్స్ కేరళలో చేస్తూ వచ్చాడు. పాప ఎంటెక్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తూ వచ్చింది. వీళ్ళ హైయర్ స్టడీస్ కొరకు మరి మేము ఎక్కడ చదివించాలని మరి ప్రార్థన చేస్తూ వచ్చాము. సంఘం అంతా ప్రార్థించి దైవజనులు ప్రార్థిస్తూ వచ్చారు. మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మరి ఇద్దరిని ఒక్కసారి మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురని వాగ్దానం ఇచ్చి కోరికని సిద్ధింపు చేసే ఆలోచన యావత్తు సఫలపరచదునని, మీ ఆశ భంగము కానేరదని ఇద్దరిని ఒక్కసారి యుఎస్కి దేవుడు MS కొరకే పంపిస్తూ వచ్చినారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అన్ని సమకూడి జరిగిస్తూ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. అంతేకాకుండా నా విషయంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తూ వచ్చాడు. అనుకోకుండా నేను ఒకసారి మరి BP డౌన్ అవడం వల్ల కోమాలోకి వెళ్ళిపోతూ వచ్చాను. ఒక 1 hour వరకు నాకేమీ తెలీదు, నా పల్స్ కూడా అందటం లేదని మరి మా యొక్క బ్రదరు, మా పాప నన్ను అంబులెన్స్ కాల్ చేసి తీసుకువెళ్ళినప్పుడు నాకు చాలాసేపటి తర్వాత నాకు దేవుడు మరలా జీవాన్ని పోసి నన్ను మరలా లేవనెత్తుతూ వచ్చాడు. ఆయన మహిమ కొరకు నన్ను ఉపయోగించుట కొరకై దేవుడు ఎంతో సహాయపడుతూ నాకు మరలా మంచి ఆరోగ్యమును దేవుడు ఇచ్చాడు. మరి నేను ఈ సంవత్సరము ఆ యొక్క మెసేజెస్ ద్వారా ఎంకరేజ్ చేయబడి నా యొక్క మరి వాగ్దాన ప్రకారముగా భయపడకము,
భయపడక మాట్లాడము, ఈ పట్టణంలో బహుజనమున్నదని బ్రదర్కి ఇచ్చినటువంటి వాగ్దానమే నాకు కూడా సువార్త వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. అనేక గృహాలలో మరి మేము కూడుకుంటానికి, తర్వాత చక్కగా అనేక ఆత్మల రక్షణ కొరకు హౌస్ విజిటింగ్ చేయడానికి, అనేకులకు రక్షణ సువార్త ప్రకటించి వారి రక్షణ అనుభవంలోకి నడిపించడానికి నాకు ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతో సహాయపడుతూ వచ్చారు. దేవుని నామంకే మహిమ కలుగునుగాక. నాకు ఆరోగ్యం కూడా అనుగ్రహిస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వస్తున్నాను. అలాగే నా భర్త విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. తను కూడా మరి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా ప్రమోషన్ రావడానికి, మంచి శాలరీ హైక్ అవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఒక మంచి కొత్త కారు కూడా ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నాకు 2005లో ఐఓసి పెట్రోల్ బంక్ డీలర్షిప్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే ఈ సంవత్సరంలో మా అకౌంటెంట్ ఐటీ రిటర్న్స్ సరిగ్గా ఫైల్ చేయకపోవడం వల్ల నాకు 3 crores ఫైన్ వేసినట్టు నోటీస్ వచ్చింది. దాని గురించి మేము చాలా భయపడుతూ వచ్చాము, ప్రార్థిస్తూ వచ్చాము. అయితే దేవుడు ఆ ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ వచ్చారు. ఎంతో చక్కటి రిలీఫ్ని ఇచ్చారు. మళ్ళీ అదంతా క్లియర్ అవడానికి, మళ్ళీ సబ్మిట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మళ్ళా ఇంకోటి, మా మమ్మీ వారి ఊర్లో దేవుడు ఒక 20 acres పామాయిల్ గార్డెన్ నాకు అనుగ్రహించినారు. అది దేవుని కృప మాత్రమే. ఈ సమస్త మహిమ గంతా దేవునికే. గ్లోరీ టు గాడ్. ఆ యొక్క భూమి 20 acres ల్యాండ్కి మంచి రేట్ రావాలి ప్రభువా, మంచిగా రేట్ హైక్ అవ్వాలి అని నేను ప్రార్థిస్తూ వస్తున్నాము. ప్రార్థించినప్పుడు నిజంగా నా భూమి కొరకే, నా భూమి రేటు పెరుగుట కొరకే దేవుడు అక్కడ 6 lanes హైవేని దేవుడు నా భూమి పక్క నుండి హైవే రోడ్డు వెళ్ళడానికి ఎంతో కృప చూపిస్తూ వచ్చారు. దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. ఇవన్నీ దేవుడు అద్భుతంగా జరిగించాడు. అంతేకాకుండా నా పక్షమున, నా కుటుంబ పక్షమున దేవుడు యుద్ధము చేస్తూ వచ్చారు. ఆయన మహాశూరుడు, బలశూరుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుని బిడ్డల పక్షమున యెహోవాయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడని వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. నువ్వు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు అనే వాగ్దానాన్ని దేవుడు అందరి పక్షమున ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఎంతో మంది బాగుపడుతూ వచ్చినారు, స్వస్థపరచబడుతూ వచ్చినారు. దాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. మరి డాక్టర్ ఆషేర్ ఆండ్రూ బ్రదర్ని ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో కూడా బలమైన పాత్రగా వాడుకొని తన ఆత్మచేత నింపి ఆత్మబలముతో మరి ఆత్మీయ వరములతో ఆశీర్వదించి మరి సంఘములో ఉద్యోగము కలుగుటకు, సంఘము ఆశీర్వదించబట్టకు, సంఘము దీవించబట్టకు, అనేకుల విషయాల్లో అద్భుత కార్యాలు జరిగినట్లుగా దేవుడు వాడుకోవాలని మినిస్ట్రీలో ఇంకా దేవుని పిలుపులో సంపూర్ణంగా కొనసాగుతూ అభివృద్ధి చెంది మంచి మందిరము, లైఫ్ టెంపుల్ కొరకు మంచి మందిరము మనకి అనుగ్రహించబడాలని నిత్యము ప్రార్థిస్తూ మరిన్ని గొప్ప కార్యములు, ఇంకా చాలా చెప్పాలంటే చాలా కార్యాలు ఉన్నాయి. కానీ వారంలో కూడా ఎన్నో మిరాకిల్స్ దేవుడు చేస్తూ వచ్చాడు ఆ యొక్క వాగ్దానాల ద్వారా. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం అవుతుంది. కాబట్టి నేను కొన్ని కార్యాలే చెప్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని నామమునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. ఆల్ గ్లోరీ టు గాడ్. God bless you. Thank you. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు